పేదలకు అండగా ప్రభుత్వం తాను ఉంటామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సొంత నిధులతో తోపుడు బళ్ళు, ఇస్త్రీపెట్లు పంపిణీ చేశారు. దీంతో పలువురు సిటీ నియోజకవర్గంలోని పేదలు ఆయన్ని కొనియాడారు. మహానాడు ఏదైతే కడపలో జరిగిందో ఆ మహానాడుకి మొదటి రోజు ఒక 250 మందిని రమ్మన్నాను. వాళ్ళందరూ దాదాపు వచ్చారు, కొద్దిమంది తప్పితే. పక్క రోజు మహిళల్ని పిలవమన్నాను. ఆ మహిళా టీమ్స్ 8 మంది చాలా చక్కగా వాళ్ళు కూడా రావడం జరిగింది. అయితే 29వ రోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో దాదాపు 5 లక్షల పైగా యాక్చువల్గా రావడం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా జరిగింది. గతంలో ఇంతవరకు ఎప్పుడు జరిగినంత సభది. అన్నిటికంటే ఆ సభలో హైలైట్ ఏంటంటే, జనరల్గా మీటింగ్ 4-5 కంటే 6కో స్టార్ట్ చేస్తారు. 6కు స్టార్ట్ చేస్తాం అనుకున్న సభని 1:20కి సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. 3 గంటల 5 నిమిషాలకి సభ స్టార్ట్ అయింది. 6 గంటలకు కావాల్సిన సభ 3 గంటల ముందు స్టార్ట్ అయింది. ఎందుకంటే 1 గంటకే మొత్తం ఫుల్ అయిపోయారు, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పాం, సార్ మొత్తం ఓవర్ క్రౌడ్ అయిపోయింది, బెటర్ స్టార్ట్ చేయటం అంటే ఆయన 3 గంటల దాకా రావు కాలం అని పెద్దలు చెప్పారు. 1:30 నుంచి 3 దాకా చేయొద్దని 3:05కి వచ్చి వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ప్రజల్లో, కార్యకర్తల్లో ఉన్న ఆ యొక్క ఆనందానికి నిదర్శనం ఏంటంటే, మొన్న జరిగిన కడప యొక్క మహాసభ. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు అటువంటి సభ జరగలేదు. అలా జరిగింది. మన నెల్లూరు నుంచి కూడా ఒక 100 బస్సులు ఏమో వేసాం. అయితే దాంట్లో కార్యకర్తలు బయలుదేరి వచ్చారు. అయితే 20 బస్సులు మాత్రమే దగ్గరికి రీచ్ అయినట్టున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వెనక్కి రావటం జరిగింది. ఐ థింక్ బద్వేలు నుంచే బ్యాక్ వచ్చారన్నారు. అయితే ఫుడ్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడ్డారని నాకు తెలిసింది. అయితే నేను విజయభాస్కర్ రెడ్డికి చెప్పాను ఫుడ్ ఏర్పాటు చేయమని. దానికంటే కూడా నిన్న డిస్కస్ చేస్తూ ఫుడ్కి ఒకటి నేను అడిగాను, ఇలా పోయారు కదా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డారా అని అంటే, ఫుడ్ కాడ ఇబ్బందులు పడ్డాను అన్నారు. నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా ఆన్ ది వే ఎక్కడైతే హోటల్స్ ఉంటాయో ముందే మాట్లాడేయండి, ఆ హోటల్స్లోనే పెట్టించండి. లేదంటే వాళ్ళకి పోయేటప్పుడే మనీ ఇచ్చేయండి, వాళ్ళు ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ తినే విధంగా ఫ్యూచర్లో చేయమని కూడా చెప్పాను ఇన్స్ట్రక్షన్. అంటే ఇటువంటి జరిగేటప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతా, ఆ ఇబ్బందుల్ని మనం కరెక్ట్ చేసుకోవటం బెటర్. తర్వాత మన నెల్లూరు ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎవరు కూడా ఊహించలా. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నెల్లూరులో గెలవటం జరిగింది. దానికి మీ అందరి యొక్క సహకారం ఉంది. 2014-19లో నేను మినిస్టర్ అయ్యా, కానీ ఎక్కడా కంటెస్ట్ చేసి గెలవాల. ఏ కాన్స్టిట్యున్సీకి బాధ్యుని కాదు, రాష్ట్రానికి మంత్రిని. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ని అక్కడ అభివృద్ధిని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన మంత్రిని. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగి 5,250 కోట్లు తీసుకొచ్చి నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేసాం. మీ అందరికీ తెలుసు. యూజీడీ కావచ్చు, దోమల్లి నగరంకి, సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు కావచ్చు, రోడ్లు ఎండ్ రోడ్స్ కావచ్చు, అనేక పార్కులు కావచ్చు, అనేక మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ చేసాం. అయితే 2024లో కంటెస్ట్ చేయటం మీరు అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత, మంత్రిగా కాదు, నెల్లూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా బాధ్యత. అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ,
గత ముఖ్యమంత్రి గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేసి పోవటమే కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అతనికి ఆర్థిక వ్యవస్థ నడపడం తెలియదు. ఒక ఇంట్లో ఎవరికన్నా 10,000 వస్తుందంటే జీతం, ఆ 10,000 ఎలా ఖర్చు పెట్టాలని భార్యాభర్తలు ఆలోచించుకొని బాడీకి ఎంత, కరెంటు బిల్లు ఎంత, పాలవాడికి ఎంత ఇవ్వాలా, ప్రొవిజన్కి ఎంత, పిల్లల చదువులకి ఎంత, ఇలా ఎవరైనా డివైడ్ చేసుకుంటారు. కానీ గత ముఖ్యమంత్రి ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు అటువంటి అవగాహన లేక చిన్న భిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం. మున్సిపాలిటీ లేదు, మీరు కట్టే ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్కి వెళ్తాయి. అవి వాళ్ళు ఇస్తారు, లేని మున్సిపాలిటీస్కి ఇవ్వరు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రజలు మీరు కట్టిన ట్యాక్సులు 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో పోయి డైవర్ట్ చేశారు. అలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా చిన్నాభిన్నం చేసింది. అయితే ఈ 1 ఇయర్లో ఏ పని చేయాలన్నా ఖజానాలో డబ్బులు లేవు, అన్ని ఇబ్బందులే. చిన్న పని చేయాలన్నా డబ్బులు లేవు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారానంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే గత 3 నెలల నుంచి మనం నెల్లూరులో కూడా వర్క్స్ని వేగవంతం చేసాం. 50 పార్కులు ఉన్నాయి నెల్లూరులో. నెల్లూరు సిటీ మాట్లాడుతున్నాను. మొదట నెల్లూరు సిటీలో ఉన్న 50 పార్కులు కంప్లీట్ చేస్తాం. తర్వాత నెల్లూరు రూరల్లో ఉండే కూడా వాటిని కూడా టేకప్ చేసి పూర్తి చేస్తాం. అదేవిధంగా 54 స్కూల్స్ ఉన్నాయి. 54 స్కూల్స్ని కూడా మోడర్నైజ్ చేస్తున్నాను. ఆ తర్వాత రూరల్లో ఉండే స్కూల్స్ని కూడా టేకప్ చేస్తాం. నా దృష్టిలో నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఫస్ట్ బాధ్యత ఇక్కడ ప్రజలకి ఆన్సర్ చెప్పాలా. 2,48,000 ఓటర్స్లో మెజారిటీ ఓటర్స్ 74,000 మెజారిటీ ఇచ్చినప్పుడు నా నైతిక బాధ్యత. అందుకని ఫస్ట్ ఈ సిటీలో ఉన్న 22 డివిజన్లు డెవలప్ చేసి తర్వాత రూరల్లో ఉన్న 26 డివిజన్లు కూడా చేస్తాను. మొత్తం కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం. పార్కులు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. స్కూల్స్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. విఆర్ హై స్కూల్ ఎలక్షన్కి ముందు చెప్పా, ఆ స్కూల్లో 2,000 మంది నిరుపేదలు చదివిస్తానని. దాదాపు 15 కోట్ల రూపాయలతో అది రెనోవేట్ జరుగుతుంది. అయితే అది ఒక్క స్కూలే కాదు, ఉన్న అన్ని స్కూల్స్ చేయిస్తా. నేను మొన్నే డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు, 32 అంతస్తులు, ఒక హాస్పిటల్. 1 గంటలో పర్మిషన్ ఇప్పించా. నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే 1 గంటలో ఆన్లైన్లో ఇప్పించా. వాడు మనం పిలిచా, విఆర్ఐ స్కూల్ చూపించా. మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు, మీరు కూడా ఈరోజు బెంగళూరు, హైదరాబాద్లో బ్రహ్మాండం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నెల్లూరు ప్రజలకు మీరేమన్నా చేయాలా, నేను ఒక స్కూల్ చూపిస్తున్నాను, రండి చూడమన్నా. ఆ విఆర్ఐ స్కూల్కి వచ్చారు. చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తాం సార్ అని వాళ్ళు ఈరోజు మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ని వాళ్ళు యాక్చువల్గా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇదే విధంగా రెనోవేట్ చేస్తున్నారు మూలాపేట స్కూల్. అదేవిధంగా మనకు 49 మోడల్ స్కూల్ ఒకరికి ఇచ్చా, వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగాను, సార్ ఒక స్కూల్ మీరు డెవలప్ చేయమని. ఆయన కూడా చేస్తానన్నారు. ఒక స్కూలు వారు కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇట్లా నెల్లూరులో పుట్టి పెరిగి డెవలప్ అయి ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అందరినీ అడుగుతుండా ఉన్న 54 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ ఎలా చేశానో అదేవిధంగా మోడర్నైజ్ చేయబోతున్నా. అయితే దానికి 1 year పడుతుంది. ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తెచ్చారు. P4 అంటే ఈ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10లో ఒక మంచి మార్కెట్ అదొకటి వస్తుంది. ఈ వాటర్ స్పోర్ట్స్ కూడా 9వ డివిజన్ అయిందేనంట.
ఈ మార్కెట్ అయింది అని అంట. మంచిది, ఏదైనా పర్వాలేదు. కూర్చో. బోడిగోడు తోటలో వచ్చే పార్కు కూడా చాలా పెద్ద పార్కు, దాన్ని కూడా చాలా పెద్ద పార్క్ డిజైన్ చేశాము. ఈ విధంగా నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన బాధ్యత చేస్తూ 54 డివిజన్లు కూడా చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది 2 విషయాలు. ఒకటి స్కూలు, పట్టాలు. పట్టాలు అనేది అంత తేలిగ్గా రాదు, దానికి ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడి మినిస్టర్లతో మాట్లాడితే వచ్చింది. నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. పేదలు, నిరుపేదలు, నాకు తెలుసు ఒక పేదవాడు ఇంట్లో ఉంటే ఎలా ఉంది, ఎందుకంటే నేను గుడిసె ఇంట్లో నుంచి వచ్చినవాడిని. ఎంఎస్సీ చదివింది కూడా అదే గుడిసెలో, ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాచపురంలో అదే గుడిసెలో. ట్యూషన్లు ఫస్ట్ గుడిసెలో స్టార్ట్ చేసాం, తర్వాత రేకుల ఇంట్లో, తర్వాత ఒక రూమ్ బిల్డింగ్ కట్టాం, అరుణాచపురంలో ఉండి ఒక రూమ్ కట్టాం, ఆ తర్వాత పెంచుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి టిట్కో హౌసెస్ కట్టింది. టిట్కో హౌసెస్ 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయించాం. 5 లక్షల హౌసెస్కి టెండర్స్ పిలిచాం. ఎంతో వేగవంత, నెల్లూరులో కాదు 121 మున్సిపాలిటీస్, అప్పుడు 121 మున్సిపాలిటీస్లో నెల్లూరులోగా కట్టాం. హై క్వాలిటీ, భారతదేశంలో ఎక్కడా లేవు ఇవన్నీ. నేను చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా అక్కడ చూసి అక్కడికంటే బెటర్గా కట్టాం. కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నాశనం చేసింది. మళ్ళీ వాటినన్నింటినీ టేకప్ చేస్తుంది. అవి కూడా రాబోయే 1 or 2 years అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. కొద్దిగా ఓపిక పెడితే అన్నీ జరుగుతాయి. ఇవాళ యాక్చువల్గా సీసీటీ కెమెరాలు కూడా 3 కోట్ల రూపాయలు సీసీ కెమెరాలు శాంక్షన్ చేయించాను. 3 కోట్ల రూపాయలు, 300 కెమెరాలు యాక్చువల్గా ఇమ్మీడియట్గా పెడుతున్నారు. నిన్నే ఎస్పీ గారిని పిలిచి మాట్లాడాను. ఇవాళ వాళ్ళని పిలిచి మాట్లాడి ఎస్పీ గారి దగ్గర పంపించాను. తొందరగా పిలిచి అన్ని 300 కాదు, అవసరమైతే 1000 కెమెరాలైనా పెడతాం. అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉండాలని పోలీస్ అధికారులకి ఆదేశం జరిగింది. ఈ విధంగా 1 by 1. అదేవిధంగా కార్యకర్తలు, ఎలక్షన్ ముందు నేను ప్రామిస్ చేయలా, ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత చేయలా, ఆ రెండిటి మధ్యలో ప్రామిస్ చేశా. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు కార్యకర్తలకి ఖర్చు పెడతానని మా పిల్లల యొక్క సంపాదనలో. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు 33 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వ్యాపించింది. 6,50,000 మంది పిల్లలు చదువుతున్నారు. 60,000 మంది ప్రతి నెల టీడీ ట్యాక్సులు కడుతూ, పిఎఫ్, ఈఎస్ఐ 2 కడుతూ 60,000 మంది జీతాలు తీసుకుంటున్నారు. అంటే 60,000 కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ మీద డైరెక్ట్గా, ఒక 60,000 ఇండైరెక్ట్గా, అంటే మెస్కి సప్లై చేసేవి కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈరోజు దాదాపు ఉన్నారు. ఇంత ఉండేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ 163 షాప్స్ పెడుతుంటే ఆ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి 1 lakh నేను సపోర్ట్ చేస్తున్నా. 1,63,00,000. ఈరోజు దాదాపు 90 మందికేమో ఇస్తున్నా. అయితే నేను అందరూ ఒకటే చెప్పేది, అంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం తరఫున పేదలు, నిరుపేదలకు చేయగలిగింది చేస్తాం హెల్ప్. పర్సనల్గా చేసేటప్పుడు అత్యాశగా అడగద్దు. ఒక 10,000, 20,000, 25,000 ఒక రీజనబుల్గా అడిగితే ఒక ఇండివిజువల్ చేయగలరు. ఇప్పుడు యాక్చువల్గా 25,000 వరకు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చేదంతా ఆల్మోస్ట్ 25,000 చెక్స్ ఇస్తున్నాం. ఒకరిద్దరికి మాత్రం ఒక 50,000 అలా ఇస్తున్నాము ఈరోజు చెక్స్. అదేవిధంగా బండ్లు కూడా ఒక 40 బండ్లు ఇస్తున్నారు. 3 ట్రైసైకిల్స్ ఇస్తున్నారు. వాటిని స్టార్ట్ చేయమని చెప్తున్నాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, అందరికీ ఒకేసారి హెల్ప్ చేయలేము. 1 year అయింది, కొంతమందికి చేశాను. పార్కులు ఇచ్చాము చేసుకోమని, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము దాంట్లో. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లో చేసుకునేదానికి చేసాము. అదేవిధంగా సిల్ట్ తీసే దాంట్లో చేసాము. చిన్న చిన్న పాట్ హోల్స్ చేసే దాంట్లో ఇచ్చాము. 1 by 1 చేస్తాం. అందువల్ల ఎవరు కూడా తొందరపడద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఎలక్షన్స్కి ముందు నేను ఇంటింటికి వచ్చి
లేకుంటే ఆ వీధిలో కొద్ది మందిని ఒక చోట ఒక గుమిగూడించి అక్కడ వాళ్ళందరితో మాట్లాడటము, లేకుంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పానండి అందరికీ ఖచ్చితంగా. అంతకు ముందు 2000 సార్ మినిస్టర్గా అయినప్పుడు 2014 మినిస్టర్గా అయి వచ్చినప్పుడు సారు ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి వచ్చిన అభ్యర్థి కాదు. డైరెక్ట్గా మినిస్టర్గా ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్గా నామినేట్ అయ్యి మినిస్టర్గా చేయబడ్డారు. ఎటువంటి ప్రామిస్లు చేయలేదు. అప్పుడు ఎటువంటి ప్రామిస్ చేయకుండానే నెల్లూరుని ఇంత అభివృద్ధి చేశారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈసారి సారు ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు. ఎటువంటి ప్రామిస్ లేకుండా తను ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఈసారి ప్రత్యేకించి ఈ పనులు చేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ప్రామిస్ లేకుండానే ఇంత పనులు చేసినప్పుడు తను చేసిన ప్రతి మాట, తను చేసిన ప్రతి వాగ్దానము, తను మీకు ఇచ్చిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటారు, తప్పకుండా ఆచరించి చూపిస్తారు. ఆ నమ్మకం మీరు సార్ మీద పెట్టుకోవచ్చు. ఆ నమ్మకం పెట్టుకొని సార్ని గెలిపించండి అని మీ అందరినీ ప్రతి ఒక్కరిని కోరటం జరిగింది. ఆ విధంగానే ఆ నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపించడం కూడా జరిగింది. కానీ దానికి తదనుగుణంగానే సార్ కూడాను ఏవైతే అప్పుడు ప్రామిస్ చేశారో, ఏ వాగ్దానాలు అయితే చేశారో తను ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. అవునా కాదా? కాబట్టి మనం పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలుపుకునే వ్యక్తి మన నారాయణ సారు. కాబట్టి మనకి కావాల్సిన అవసరాలన్నీ, మన నెల్లూరుకి కావాల్సిన అవసరాలన్నీ తప్పకుండా తీర్చగలిగిన మన నాయకుడు నారాయణ గారు. మీ అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారండి.